ఆరోగ్యశ్రీని కూడా రాజకీయాలకు వాడుకుంటోంది పచ్చ పార్టీ పచ్చ మీడియా. పేదల జీవితాలతో చెలగాటమాడుతూ తప్పుడు వార్తలే కాదు ప్రచారాలు కూడా చేస్తోంది. ఈ కథనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆరోగ్యశ్రీ సేవలు ఎప్పటిలాగానే యథాతథంగా కొనసాగుతున్నాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పాలనపై పచ్చమూకల చచ్చు ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. పేదల ఆరోగ్యంపైన దుష్ప్రచారానికి తెగబడుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతుంటే ఎల్లో మీడియా మాత్రం సేవలు నిలిచిపోయాయంటూ తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఓర్చుకోలేని పచ్చ గ్యాంగ్ దగుల్బాజీ ప్రచారానికి ఒడిగడుతోంది. 2 రోజుల క్రితం నెట్వర్క్ ఆసుపత్రులకు 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షాతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత నెట్వర్క్ ఆసుపత్రులకు సీఈఓ లక్ష్మీ షా పలు సూచనలు చేశారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించొద్దన్న పిలుపునకు నెట్వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయని లక్ష్మీ షా ప్రకటించారు. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదని చెప్పారు. అయితే ఎప్పుడూ ఒకవైపే చూసే ఎల్లో మీడియా ఇప్పుడు అదే రాతలతో తన పైత్యాన్ని ప్రదర్శించింది. ఈ దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. గత ఆర్థిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం 3,566 కోట్లు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 2 నెలల్లో 366 కోట్ల చెల్లింపులు చేసింది. ఏడాది కాలంగా రోజుకు సరాసరిన 5,349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయని వివరాలతో సహా వెల్లడించింది. మే 22న 6,718 మందికి, 23న 7,118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయని ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షా తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ సేవలు కొనసాగుతున్నాయన్నారు లక్ష్మీ షా. మిగిలిన బకాయిల విడుదలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.